దేశమంతా ఏమైపోతుందంటే వాళ్ళని చూస్తే ఏమి దురదృష్టం అలముకున్నది వీళ్ళ ముఖాలకు, ఏమి కర్మ, ఏమి పాపం చేసుకున్నాం, వీళ్ళ ముఖం చూస్తేనే పాపము కదా, ధిక్ పుండ్రహీనం ముఖం అన్నాడు. నీకు కుంకుమ, బొట్టు, విభూతి, నామము, నిష్టం, తిలకము ఏదైనా పెట్టుకో, ఆ పుండ్రము లేనటువంటి ముఖము చూస్తే చూసిన వాడికి కూడా కొంచెం దారిద్ర్యం జుట్టుకుంటుంది అన్నాడు. ఇంకా ఆ ముఖం ఉన్నవాడి సంగతి మనం చెప్పవలసిన పని లేదు. అట్లాగా ఏమన్నాడు, అయ్యా నకేశేషు స్నేహ నచ నయనయో అంజన కథా నవావీటీ వక్త్రే నచ కుచతటే చందన రస. ఇవన్నీ కూడా ఐశ్వర్యం ఉండడానికి మానవుడికి కొన్ని లక్షణాలు చెప్పాడు. నకేశేషు స్నేహ, వెంట్రుకలకు ఎప్పుడూ నూనె ఉండాలన్నాడు. అస్సలు నూనె పూసుకోకుండా ఇంకా పువ్వులు పెట్టుకోవాలి అన్నారు స్త్రీలను. మగవాళ్ళు కూడా పువ్వులు పెట్టుకుంటారు మన జాతిలో. ఒక్క పుష్పం రుద్రాభిషేకం చేసి శివుడి ప్రసాదముగా ఒక పుష్పం పెట్టుకునేవాళ్ళు పిలకకు.